ఊరంతా దీపావళి సంబరాల్లో ఉంటే బాలరాజు, చిన్ని, కావేరీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు పడుతున్న కష్టాలకి ఒక శాశ్వత ముగింపు నా ద్వారానే రావాలి అనుకుంటున్న టైంలో దేవ ఫోన్ చేస్తాడు. ఇక దేవ అనుమానకరంగా మాట్లాడతాడనమాట. అంటే ఆల్మోస్ట్ చిన్ని గురించి తనకు నిజం తెలిసిపోయింది అన్నట్టుగా. అయితే కలవాలనుకుంటున్నాను బాల అంటే సరే అని చెప్తాడు. అలాగే నీలో చాలా మార్పొచ్చింది. ఆ మార్పు నేను ఊహించింది కాకపోతే బాగుండు అన్నట్టు మాట్లాడతాడు. ఇక బాలరాజు దేవా మాటల్లో ఒకటి అర్థం చేసుకుంటాడు. ఇక ఎక్కువ రోజులు ఇది నాంచడం అంత మంచిది కాదు అని తన దగ్గరున్న సాక్ష్యాన్ని బూడిద చేయాలనుకుంటాడు. దీని కారణంగా చిన్నికి కానీ, కావేరికి కానీ ఏ రకంగా అన్యాయం జరగకూడదు అనుకుంటూ అలాగే చిన్ని ఏమనుకుంటుంది అది విని చాలా సంతోషపడుతుందనమాట. అంటే అమ్మని తీసుకొచ్చేస్తాడు అని. ఇక మెమరీ కార్డ్ చూస్తూ అందుకనే దీన్ని నామరూపం లేకుండా చేసేస్తాను అంటే ఆ మాటతో చిన్నికేం అర్థమవుతుంది అంటే వాళ్ళ అమ్మని తీసుకురావడం తనకి ఇష్టం లేదు అని. అప్పుడు కాల్ చేస్తూ ఉంటే చిన్ని పెద్దగా అరుస్తుందనమాట. రాజు అని. నిన్ను మంచోడివి అనుకున్నాను. కానీ నీ మొహం చూడాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తూ ఉంది. నాకు తెలుసు నువ్వే మా నాన్నవని. ఎప్పుడెప్పుడు నేను నాన్న అని పిలుద్దాం అనుకుంటూ ఉన్నాను. మా అమ్మ ఎప్పుడో చెప్పింది. నీకు అమ్మయినా నాన్నయినా నేనే అని. ఆ దుర్మార్గుడు నిన్ను మోసం చేస్తాడు. మనల్ని మంచిగా పట్టించుకోడు. మనల్ని ఏదో ఒకటి చేసేస్తాడు అని అనుకున్న విధంగానే ఇప్పుడు అమ్మనే కాదు మోసం చేసింది. నన్ను కూడా మోసం చేశావు. నా నమ్మకాన్ని మోసం చేశావు అంటూ ఇక ఎప్పటికీ నీ మొహాన్ని జీవితంలో నాకు చూపించకు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట. బాలరాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని తనకు చెప్పలేడు. చిన్నపిల్ల తను అర్థం చేసుకోలేదు. కానీ దేవా నుంచి వీళ్ళకి ముప్పుంది. ఇప్పుడు నేను ఏ మాత్రం నోరు తెరిచినా ఈ దేవ మనుషులు నన్ను పసిగడుతూనే ఉంటారు. చిన్నియే నా కూతురన్న విషయం తెలిసింది అంటే తనని ఏమైనా చేస్తారని భయపడి నోరే తెరవడనమాట.